హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్ అయితే చూపిస్తున్నానులెండి. చూడండి అమ్మ ఎంత నీట్‌గా సర్దుకునిద్దండి. అసలకి నాకు కూడా రాదు. నేను ఫ్రిడ్జ్ అంతకుముందు అసలకి ఎలా పడితే అలా సర్దేసుకునేదాన్నండి. నేను అమ్మని చూసే నా ఫ్రిడ్జ్ అనేది సర్దుకోవడం నేర్చుకున్నా. చూపిస్తానులెండి చూడండి. ఇక్కడ పాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఇవన్నీ కూడా పచ్చళ్ళు, నెయ్యి, కారం, చింతపండు అవన్నీ కూడా అమ్మ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునిద్దండి. చూపిస్తున్నా చూడండి. ఈ నెయ్యండి. ఈ నెయ్యయితే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా. నేను వీడియో షూట్ చేసి చాలా రోజులయింది. ఎడిటింగ్ చేసేది మాత్రం ఈ రోజేలేండి. నెయ్యి ఇంకా నా కోసం అని చెప్పేసి అలా డబ్బాలో పెట్టి ఉంచేసిందండి. నిమ్మకాయ పచ్చడ, అలానే పండుమిర్చి పచ్చడండి. అమ్మ దగ్గర నెయ్యి మాత్రం స్టాక్ ఉంటుందండి. ఎందుకంటే నాకో, మా అక్కకో అలా పంపిస్తూ ఉంటుంది. అక్క నేనే తీసుకెళ్తాంలెండి. అమ్మ చేసి పెడతా ఉంటది. మేమేం తీసుకెళ్తాం. ఇది కూడా నెయ్యేలండి చూడండి. అంటే ఎవరి బాక్స్‌లో ఆళ్ళకి తీసి పెట్టిద్ది. 3 బాక్సుల్లో తీసి పెట్టిద్దండి. అమ్మ వాళ్ళకొకటి, నాకొకటి, అక్కకొకటి అని చెప్పేసి ఈ నెయ్యి అరిసెల్లోకేసాంలెండి. అలా అని చెప్పేసి ఇంక అది తక్కువుంది. బియ్యపు పిండి కొంచెం మిగిలిందిలే అని చెప్పేసి అలా పెట్టేసిందిలెండి. చూపిచ్చా కదండీ! ఫస్ట్ ఒక డబ్బా చూపిచ్చాను. ఇప్పుడు ఒకటి నెయ్యి. అమ్మ పాలు తోడుపెట్టి ఆ మేగడ అనేది తీసి ఇదిగోనండి మేగడ ఇంకా ఉంది. ఇది కూడా ఇంకా మళ్ళీ మజ్జిగ చేయాలి. పెరుగు. ఇక్కడ డబ్బాల్లో ఉన్నాయి కదండీ! చింతపండండి. చింతపండు హ్మ్. కవర్‌లో నుంచి తీసేసి అలా విడివిడిగా చేసి డబ్బాలో పెట్టేసుకునిద్ది. ఇదొచ్చేసి ఉసిరికాయ పచ్చడండి. నేను తీసుకెళ్తాను. ఏవైనా మనం స్వతంత్రంగా తెచ్చుకునేది ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది మన పుట్టింటి నుంచే కదండీ! అలానే కారం అండి. కారం గూడా అమ్మ ఒకసారి ఇలా పెద్ద డబ్బాలో పోసి పెట్టుకునిద్ది. ఇంగా కూరల్లోనికైతే వేరే చిన్న డబ్బాలో పెట్టుకునిద్దిలెండి. చూడండి కూరగాయలు అసలకి చెప్పాలంటే ఇలా కవర్‌లో ఉంచదులెండి. వేటికాటికి సెపరేట్ చేసుకొని పెట్టుకునిద్ది. బెల్లమైనా, కూరగాయలైనా. బెల్లం గూడా తురిమి తర్వాత ఒక డబ్బాలో అయితే పెట్టేసుకునిద్దిలెండి. కూరగాయలు కూడా అంతేనండి. పచ్చిమిర్చి అయినా, టమాటా, బెండకాయ ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకొని పెట్టుకునిద్దిలెండి. ఇంకా ఇటు సైడ్‌కొచ్చేసేసరికి చూపిస్తానులెండి చూడండి. ఈ పచ్చడొచ్చేసి నిమ్మకాయ పచ్చడండి. వెల్లుల్లి కూడా అమ్మ పొట్టు తీసేసి అంటే పొట్టు కాదు కానండి విడివిడిగా పాయలుగా తీసేసి అలా పెట్టుకునిద్దిలండి. ఆ సోప్ బాక్స్‌లు వస్తాయి కదా! వాటిని కడిగి ఎండలో పెట్టేసి ఆ స్మెల్ పోయిన తర్వాత ఇలా అల్లము, వెల్లుల్లి అవైతే పెట్టుకునిద్దిలండి. ఎగ్స్ ఇది కూడా నిమ్మకాయ పచ్చడేలండి. ఇదేమో డైలీ బయట పెట్టిద్ది. ఇంక మర్చిపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టేసింది. చింతకాయ తొక్కండి ఇది. చింతకాయ తొక్కు, ఉసిరికాయ చింతకాయ తొక్కేలండి. ఇంగా చింతకాయ తొక్కు కొంచెం ఉంది. ఇంగా కిందొచ్చేసేసరికి ఈ వంకాయ పచ్చడి అనుకుంటా అండి. నాకు చాలా రోజులైపోయిందిలెండి నేను ఈ వీడియో అయితే తీసి. సంక్రాంతి హాలిడేస్‌కెళ్ళాం కదండీ! నేను అప్పుడు వీడియో తీశానండి. అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ అయితే. నేను మర్చిపోయానులెండి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఫ్రిడ్జ్‌ది ఉంది కదా! వీడియో అన్నా చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నానులెండి. అందుకే చాలా రోజులైపోయిందిలెండి. జీలకర్ర, ఆవాలు, నువ్వులు కొన్ని కొన్ని ఎక్కువుంటాయి కదండీ! అవి అయితే ఇంక అలా స్టోర్ చేసుకుంది. పచ్చిమిర్చి చెప్పాను కదండీ! ఒక పక్కకు సెపరేట్‌గా పెట్టుకునిద్దండి. కనకాంబరాలు చెట్లకు వెళ్ళినయండి. ఇంక పండగ కదా! పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అవైతే అలా కవర్‌లో ఉంచింది. ఓవరాల్‌గా ఫ్రిడ్జ్ మొత్తం ఒకసారి చూపిచ్చేస్తున్నా చూసేయండండి. అలానే వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.